వెల్కమ్ టు PM7 మీడియా. కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర దాదాపు 10 ఏళ్ల తర్వాత నటించి దర్శకత్వం వహించిన సినిమా యుఐ. గతంలో ఆయన నటించి స్వీయ దర్శకత్వం వహించిన రా, ఏ, ఉపేంద్ర, రక్త కన్నీరు వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకున్నాయి. తాజాగా ఆయన నటించిన యుఐ సినిమా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. హీరోగా, దర్శకుడిగా ఉపేంద్ర ఈ సినిమాని పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాగా రూపొందించాడు. ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఉపేంద్ర, రేష్మా హీరో హీరోయిన్లుగా రవిశంకర్, సాధు కోకిల తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. తమిళం, కన్నడ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను తెరకెక్కించారు. తెలుగులో కూడా ప్రమోషన్స్ చేయడంతో యుఐపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని ఇండస్ట్రీ టాక్. అసలు ఈ సినిమా ఇతివృత్తం ఎలా ఉందంటే, పగలు రాత్రి సత్య వర్సెస్ కల్కి భగవాన్ కాన్సెప్ట్ తో చాలా కొత్తగా ఈ మూవీ సాగుతుంది. 2040లో ఇప్పుడున్న ప్రపంచం ఎలా ఉండబోతుంది అనే కాన్సెప్ట్ తో ఉపేంద్ర సెటరికల్ విధానంలో తెరకెక్కించారు. హీరోగా, దర్శకుడిగా ఉపేంద్ర వన్ మ్యాన్ షో అదిరింది. ఉపేంద్ర డిఫరెంట్ టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ తో తన ఫ్యాన్స్ కు మంచి విజువల్ ట్రీట్ ఇచ్చాడు. ఇక ఈ సినిమాలో వచ్చే పాటలు సైతం సెటరిల్ గానే అనిపించాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్లుగా పాటలను సైతం రూపొందించారు. సినిమాలోని ఓ ఎపిసోడ్ ప్రపంచంలో ఇంతవరకు ఏ దర్శకుడు కూడా ఇలా తీయాలనే ఆలోచన రాని విధంగా తెరకెక్కించారు. ఇది థియేటర్ లో చూస్తేనే మజా వస్తుంది. డైరెక్టర్ గాను ఉపేంద్ర తన డిఫరెంట్ టేకింగ్ తో పాత ఉపేంద్రని గుర్తుకు తెచ్చాడు. అన్ని ఒక ఎత్తు అయితే సినిమా క్లైమాక్స్ మరో ఎత్తు. ఈ సినిమాకు 2 డిఫరెంట్ క్లైమాక్స్ లు పెట్టాలనే ఆలోచన వచ్చినందుకు ఉపేంద్రకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మేకింగ్ లో క్వాలిటీ తెర మీద కనిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఉపేంద్ర వన్ మ్యాన్ షోతో యుఐ సినిమాను అదరగొట్టారు. సినిమా మొదటి నుండి చివరి వరకు కథ మొత్తం కూడా ఉపేంద్ర చుట్టూనే తిరుగుతుంది. ఉపేంద్ర దర్శకుడిగానే కాకుండా నటనతో కూడా మంచి మార్కులు వేయించుకున్నారు. ప్రపంచం ఫేస్ చేస్తున్న రియల్ ప్రాబ్లమ్స్ ని తెర మీద బలంగా చూపించటంలో ఉపేంద్ర సక్సెస్ అయ్యారు. మీరు ఇంటెలిజెంట్ అనుకుంటే వెంటనే థియేటర్ నుండి బయటకు వెళ్ళండి అంటూ మొదట్లోనే ప్రేక్షకులకు ఉపేంద్ర సవాల్ విసిరారు. రియల్ టైమ్ ప్రాబ్లమ్స్ తో హార్ట్ హిట్టింగ్ ఫ్యాక్ట్స్ తో యుఏ అదరగొట్టింది. ఇలాంటి కథలున్న సినిమాలు రావటం చాలా అరుదు. ఇంకా ఇండియాలో దశాబ్దానికి ఒకటి రావటమే మహా అరుదు. కాబట్టి యుఏ మూవీ ఈజ్ ఏ మస్ట్ ట్రై.